లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఈ ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత పంచానన యోగం రాబోతోంది. ఈ పంచానన యోగంలో మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మీకు తెలియజేయటం జరుగుతుంది. మరి ఈ యొక్క మిథున రాశి అధిపతి ఎవరండి? బుధుడు. ఈ బుధుడు కర్కాటకంలో భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల బుద్ధికారకంగా ధనలాభం వచ్చే అవకాశం. బుధుడు వల్ల చదువు, ఉద్యోగం అవన్నీ అనుకూలతలు వస్తాయి. కాబట్టి భాగ్యకారకుడు బుధుడు భాగ్యస్థానంలో ఉండటం ఈ రాశికి విశేషమైన యోగదాయకం. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో బుధ సంచారం, మరి మిథునంలో జన్మ కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జన్మంలో కుజుడుంటే కుజ దోషం ఉన్నదన్న చెప్తూ ఉంటాం. అటువంటి ఈ కుజ దోషం జన్మంలో ఉండటం వల్ల ఈ యొక్క రుణ బాధలు, రోగ బాధలు వస్తూ ఉంటాయి. అలాగే జన్మ కుజుడు వల్ల వ్యాపారం, అభివృద్ధి అంతగా ఉండదు. అట్లాగే వివాహ విషయంలో, సంతాన విషయంలో ఈ రాశికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి, మిథున రాశికి. అట్లాగే సింహంలో రవి సంచారం, అంటే తృతీయ స్థానంలో ఆ రవి సంచారం చేయటం అనుకూలకారకం. అంటే రవి వల్ల అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిరోహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రాశి వారికి అర్ధాష్టమంలో కేతు శుక్ర సంచారం జరుగుతుంది. జ్ఞానకారకుడైన కేతువు, విదేశీయానకారకుడైన కేతువు అర్ధాష్టమంలో పడటము, అలాగే దంపతి అన్యోన్యకారకుడు, భోగ భాగ్య ఐశ్వర్యకారకుడు శుక్రుడు అర్ధాష్టమంలో పడటము, అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడైన శుక్రుడు అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం వివాహ దాంపత్యంలో అవకతవకతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమిలో ఈ మిథున రాశి వారికి. అందువల్ల మిథున రాశి వారు తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అన్యోన్యం లోపించడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, చిన్న చిన్న అల్లర్లు, గొడవలు లాంటివి రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మిథున రాశి వారు. అందువల్ల ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అట్లాగే ఈ మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, అంటే కుంభం, మీనం. కుంభంలో శని సంచారం, మీనంలో రాహు సంచారం జరుగుతుంది. అంటే 9, 10 స్థానాల్లో రాహు శని సంచారం ఆ చేయటం వల్ల అనుకూలతలు. ఎందుకంటే భాగ్యస్థానాలు ఈ రెండు కూడా 9, 10 స్థానాలు. ఈ 9, 10 స్థానాల్లో ఈ యొక్క శని సంచారము, రాహు సంచారం చేయడం వల్ల అది కూడా కొంచెం యోగంగా ఉంది. మరి ఈ మిథున రాశి వారికి వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతుంది. వ్యయస్థానంలో గురుడు వల్ల చదువు రీత్యా విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. అంటే ధనకారకుడైన గురుడు, విద్యాకారకుడు గురుడు ఆ యొక్క వ్యయంలో పడటం ద్వారా ఉద్యోగాల రీత్యా, చదువుల రీత్యా కొంచెం ధనం అది ఎక్కువ ఖర్చు పెట్టడం అది జరుగుతుందన్నమాట. అందువల్ల వీళ్ళు విశేషంగా అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ కేతువు, వ్యయ గురుడు, జన్మ కుజుడు, ఈ 4 గ్రహాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి పంచానన యోగంలో. ఈ 4 గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఈ 4 గ్రహాలకి కూడా
విశేషముగా పరిహారాలు చేసుకోవాలి. తత్తదు జపం కుజుడికి 7,000, శుక్రుడికి 20,000, కేతువుకి 7,000, గురుడికి 16,000 జపం చేసి తద్దశాంశ తర్పణ, అందులో 10% తర్పణ, 10% హోమము చేసి చక్కగా ఆ 4 గ్రహాలకి దానాలు ఇచ్చి నవగ్రహ శాంతి హోమం చేసుకున్నట్లయితే తద్వారా ఈ పంచానన యోగం ద్వారా వీళ్ళకి ఇబ్బందులు లేకుండా తొలుగుతాయన్నమాట. చూశారు కదండి. మరి యొక్క ఈ మిథున రాశి వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆ పరిహారాలు అవి చేసుకుని చక్కగా ఆ యొక్క గ్రహానుకూలత పొంది పంచానన యోగంలో మీకు శుభంగా చేకూర్చేలాగా చక్కగా చేసుకుంటారని కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. పంచానన యోగంలో 12 రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారమైనా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది. భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది. అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి. అట్లాగే అర్ధాష్టమ శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు. శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు. మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. అష్టమ గురుడు వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము, నిత్యము దైవనామస్మరణ, దేవుడికి అర్చనా పూజలు చేయడం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతాడు. అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము, కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది. తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవ్వటము, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవ్వటము, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి అష్టమ శుక్రుడు, అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు వీళ్ళు ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని
తర్పణ చేసి హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క తులారాశికి ఈ ఆగస్టు నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది. ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది. చూశారు కదండి. తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.